హాయ్ వ్యూయర్స్, పీజీ సెట్ ముఖ్యంగా ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎంఎస్సి పాలిమర్ కెమిస్ట్రీ, గ్రూప్ 1, 2, 3 విలేజ్ సెక్రటరీ వంటి పోటీ పరీక్షలలో అడిగేటువంటి రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను ముఖ్యంగా ఎస్ బ్లాక్ మూలకాలు అనే చాప్టర్ నుంచి ఒక 25 ప్రశ్నలను మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. మొదటిది, జ్వాలావర్ణ పరీక్షలో ఇటుక ఎరుపు రంగు ఏర్పరచున్నది. ఫ్లేమ్ టెస్ట్లో బ్రిక్ రెడ్ కలర్ను ఇచ్చేటువంటి పదార్థం ఏది, లోహం ఏది? కాల్షియం జ్వాలావర్ణ పరీక్షలో ఇటుక ఎరుపు రంగును ఏర్పరుస్తుంది. తరువాతి ప్రశ్న, నీటిని శుభ్రపరచడానికి వాడే ఆలం లేదా పట్టిక యొక్క ఫార్ములా. నీటిని శుభ్రపరచడానికి వాడే ఆలం లేదా పట్టిక పేరు పొటాష్ ఆలం. దాని ఫార్ములా K2SO4 Al2SO4 టేకన్ థ్రైస్ 24H2O. తరువాత ఎస్ బ్లాక్నకు చెందిన జడవాయు మూలకము హీలియం ఎస్ బ్లాక్నకు చెందిన జడవాయు మూలకము. దీని పరమాణు సంఖ్య 2 కాబట్టి ఎలక్ట్రాన్ విన్యాసం 1s2, అంటే భేదపరిచే ఎలక్ట్రాను ఎస్ ఉపస్థాయిలో ప్రవేశిస్తుంది కాబట్టి ఇది ఎస్ బ్లాక్నకు చెందిన మూలకము. కానీ మిగిలిన జడవాయు మూలకాలతో పాటు దీనిని 18వ గ్రూపులో చేర్చడం జరిగింది. తరువాతి ప్రశ్న, అత్యల్ప అయనీకరణ శక్తి గల మూలకం. ఆవర్తన పట్టికలోని అన్ని మూలకాలలోకెల్లా అత్యల్ప అయనీకరణ శక్తి గల మూలకము సీషియం. ఇది ఫస్ట్ ఏ గ్రూప్నకు చెందినటువంటి మూలకము, అనగా ఎస్ బ్లాక్నకు చెందినటువంటి మూలకము. తరువాతి ప్రశ్న, సోడియం ఆక్సైడ్, సోడియం పెరాక్సైడ్, పొటాషియం సూపర్ ఆక్సైడ్ మరియు పొటాషియం ఆక్సైడ్లలో పారా అయస్కాంత ధర్మము కలది. Na2O, Na2O2, KO2, K2O పారా అయస్కాంత ధర్మము కల పదార్థము ఏది? ఈ నాలుగింటిలో KO2 అనగా పొటాషియం సూపర్ ఆక్సైడ్ పారా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. ఎందుకంటే ఇందులో బేసి సంఖ్యలో ఎలక్ట్రానులు ఉంటాయి కాబట్టి. తరువాతి ప్రశ్న, క్షారలోహాల పెరాక్సైడులకు ఉండే అయస్కాంత స్వభావము. క్షారలోహాల పెరాక్సైడ్లకు ఉండే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఏది? క్షారలోహాలు అనగా లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీషియం, ఫ్రాన్షియం. వీటి పెరాక్సైడులకు డయా అయస్కాంత స్వభావం ఉంటుంది. తర్వాతి ప్రశ్న, లిథియం, సోడియం, పొటాషియంలలో నీటిలో నిల్వ ఉంచలేని క్షారలోహము. లిథియం, సోడియం, పొటాషియంలలో దేనిని నీటిలో నిల్వ ఉంచలేము? దీనికి సమాధానము అన్ని లిథియంను, సోడియంను, పొటాషియంను ఈ మూడింటిని కూడా నీటిలో నిల్వ ఉంచలేము. ఎందుకంటే ఇవి నీటితో ఉధృతంగా చెరజరిపి వాటి యొక్క ఆక్సైడ్లను ఏర్పరచి ప్రేలుడు సంభవిస్తుంది కాబట్టి వీటిని నీటిలో నిల్వ ఉంచలేము. సాధారణంగా సోడియంను, కిరోసిన్ను నిల్వ ఉంచుతాము అని గమనిస్తూ ఉంటాము. క్షారలోహాలు అయినటువంటి దేనినైనా కానీ కిరోసిన్ వంటి జలేతర ద్రావణంలో నిల్వ ఉంచుతారు కానీ నీటిలో నిల్వ ఉంచరు. తరువాతి ప్రశ్న, ఐసోప్రీన్ యొక్క పొలిమరీకరణంలో ఉపయోగపడే ఉత్ప్రేరకం. ఐసోప్రీన్ యొక్క పొలిమరీకరణంలో ఉపయోగపడే ఉత్ప్రేరకము సోడియం. సోడియంను ఐసోప్రీన్లో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు. తరువాతి ప్రశ్న, అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం కార్బోనేట్లలో
సోడియం హైడ్రాక్సైడ్తో చెరజనుంది అమ్మోనియాను ఏర్పరచు పదార్థము. అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం కార్బోనేట్లలో ఏ పదార్థము సోడియం హైడ్రాక్సైడ్ క్షారముతో చెరనుంది అమ్మోనియాను ఏర్పరుస్తుంది? దీనికి సమాధానము ఇవన్నీ అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం కార్బోనేట్ ఈ మూడు కూడా NaOHతో చెరజరిపి అమ్మోనియా వాయువును ఏర్పరుస్తాయి. తరువాతి ప్రశ్న, కాంతి విద్యుత్ ఘటాలలో వాడు క్షారలోహం ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్లో ఉపయోగించేటువంటి క్షారలోహం పొటాషియం మరియు సీషియం, వీటిని ఫోటో ఎలక్ట్రిక్ ఘటాలలో ఉపయోగిస్తారు. తరువాతి ప్రశ్న, సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్లలో నీటి కాఠిన్యతను తొలగించుటకు ఉపయోగపడు పదార్థం. సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్లలో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ను తొలగించడానికి దేనిని ఉపయోగిస్తారు? సోడియం కార్బోనేట్ను ఉపయోగిస్తారు. సోడియం కార్బోనేట్ను నీటి కాఠిన్యతను తొలగించడానికి ఉపయోగిస్తారు. తర్వాతి ప్రశ్న, సోడియం అమాల్గంలో సోడియం యొక్క ఆక్సీకరణ సంఖ్య. సోడియం అమాల్గంలో సోడియం యొక్క ఆక్సీకరణ సంఖ్య ఎంత అంటే 0. అమాల్గంలు అంటే మెర్క్యూరీ అంటే పాదరసం ఏర్పరిచేటువంటి మిశ్రమ లోహాలను అమాల్గంలు అంటారు. మెర్క్యూరీ ఏర్పరిచే ఏ లోహంతోనైనా అమాల్గములో ఆ లోహం యొక్క ఆక్సీకరణ సంఖ్య 0గా ఉంటుంది. తరువాతి ప్రశ్న, కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్ లలో కార్బన్ డయాక్సైడ్ను గుర్తించడానికి ఉపయోగించే పదార్థం. వీటిలో కార్బన్ డయాక్సైడ్ను గుర్తించడానికి ఉపయోగించేటువంటి పదార్థం ఏది? దీనికి సమాధానము కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ను సున్నపు తేట అని కూడా అంటారు. కార్బన్ డయాక్సైడ్ సున్నపు తేటను పాలవలే మార్చుతుంది అని మనం చదివి ఉంటాము. సో కార్బన్ డయాక్సైడ్ను గుర్తించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ ఉపయోగపడుతుంది. తరువాతి ప్రశ్న, కాల్షియం కార్బైడ్ CaC2 యొక్క జల విశ్లేషణ వల్ల ఏర్పడే వాయువు ఏది? CaC2 కాల్షియం కార్బైడ్ యొక్క జల విశ్లేషణ వల్ల ఏర్పడే వాయువు ఎసిటిలిన్. ఎసిటిలిన్ దీని యొక్క IUPAC పేరు ఈథైన్. దీని ఫార్ములా C2H2. తరువాతి ప్రశ్న, సోడియంలోని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య. సోడియంలోని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య. సోడియం పరమాణు సంఖ్య 11, ఎలక్ట్రాన్ విన్యాసము 1s2 2s2 2p6 3s1. 3s1 అనేటువంటిది వ్యాలెన్సీ ఎలక్ట్రాను. ఎస్ ఉపకక్షలో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి దీని యొక్క L విలువ 0. L విలువ 0 అయితే M విలువ అంటే అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ కూడా 0. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, లిథోఫోన్ అనునది దేని యొక్క మిశ్రమము? లిథోఫోన్ అనునది బేరియం సల్ఫేట్, జింక్ సల్ఫేట్ల మిశ్రమము. లిథోఫోన్ అనునది బేరియం సల్ఫేట్ ప్లస్ జింక్ సల్ఫైడ్ ZnS జింక్ సల్ఫైడ్ యొక్క మిశ్రమము. తరువాతి ప్రశ్న, లిథియం ఏ క్షార మృత్తిక లోహంతో కర్ణ సంబంధము చూపును? లిథియం ఏ క్షార మృత్తిక లోహంతో కర్ణ సంబంధాన్ని చూపును?
దీనికి సమాధానము మెగ్నీషియం. లిథియం మెగ్నీషియంతో కర్ణ సంబంధాన్ని ప్రదర్శిస్తుంది. తరువాత ప్రశ్న, విస్ఫోటక పదార్థము టెట్రాఇథైల్ లెడ్ తయారీలో వాడే మిశ్రమ లోహము. విస్ఫోటక పదార్థము టెట్రాఇథైల్ లెడ్లో ఉపయోగించే మిశ్రమ లోహము. టెట్రాఇథైల్ లెడ్ యొక్క తయారీలో వాడే మిశ్రమ లోహము సోడియం మరియు లెడ్ యొక్క మిశ్రమ లోహము. సోడియం లెడ్ NaPb మిశ్రమ లోహం. సోడియం లెడ్ మిశ్రమ లోహం. తరువాతి ప్రశ్న, క్రయోలైట్ ఫార్ములా. క్రయోలైట్ అను ఖనిజం యొక్క ఫార్ములా Na3Al(F6). Na3Al(F6). సోడియం అల్యూమినియం హెక్సాఫ్లోరైడ్. తరువాతి ప్రశ్న, కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అనగా, కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అనగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అంటారు. దాని యొక్క ఫార్ములా CaSO4 తరువాతి ప్రశ్న, వేడి గాఢ NaOHతో క్లోరిన్ చర్య వల్ల ఏర్పడు పదార్థము. వేడి గాఢ NaOHతో క్లోరిన్ చర్య వల్ల ఏర్పడు పదార్థము సోడియం క్లోరేట్. సోడియం క్లోరేట్ NaClO3. NaClO3. తరువాతి ప్రశ్న, నెస్లర్స్ కారకము యొక్క ఫార్ములా. నెస్లర్స్ కారకము, దీనిని ప్రయోగశాలలలో అమ్మోనియం అయానును గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఈ నెస్లర్స్ కారకం యొక్క ఫార్ములా K2HgI4. K2HgI4 in NaOH. NaOHలో కరిగించిన K2HgI4 పొటాషియం మెర్క్యూరిక్ అయోడైడ్ను నెస్లర్స్ కారకము అంటారు. తరువాతి ప్రశ్న, ద్వంద్వ స్వభావ ఆక్సైడును ఏర్పరచే క్షారమృత్తిక లోహము ఏ మూలకము. ద్వంద్వ స్వభావ ఆక్సైడ్ను ఏర్పరచే క్షారమృత్తిక లోహ పదార్థం ఏది? దీనికి సమాధానము బెరీలియం. బెరీలియం అల్యూమినియంతో కణ సంబంధాన్ని కలిగి ఉంటుంది. బెరీలియం ఆక్సైడు మరియు అల్యూమినియం ఆక్సైడ్లు రెండూ కూడా ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటాయి. తర్వాతి ప్రశ్న, మెగ్నీషియా మిశ్రమము అనగా. మెగ్నీషియా మిశ్రమము, ప్రయోగశాలలో మెగ్నీషియా మిశ్రమము ఉపయోగిస్తూ ఉంటాము. దాని యొక్క దేనిని మెగ్నీషియా మిశ్రమం అంటారు అని గమనిస్తే, అమ్మోనియాలో కరిగించిన మెగ్నీషియం క్లోరైడ్ మరియు అమ్మోనియం క్లోరైడ్ల యొక్క మిశ్రమాన్ని, అమ్మోనియాలో కరిగించిన మెగ్నీషియం క్లోరైడ్ మరియు అమ్మోనియం క్లోరైడ్ యొక్క మిశ్రమాన్ని మెగ్నీషియా మిశ్రమము అంటారు. ఇంకా 25వ ప్రశ్న, చివరి ప్రశ్నగా ఈ సెషన్కు, Na2ZnCl4 యొక్క IUPAC పేరు. ఇది ఒక సంశ్లిష్ట పదార్థము. దాని యొక్క పేరు ఏమిటి? సోడియం టెట్రాక్లోరో జింకేట్. సోడియం టెట్రాక్లోరో జింకేట్ 2. ఇది దీని యొక్క IUPAC నామము. డియర్ స్టూడెంట్స్, ఇంతకుముందు కెమిస్ట్రీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనే ఒక వీడియోస్ కూడా వచ్చి ఉన్నాయి. వాటిని కూడా ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్.